ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు? ఓ జీవులారా, మీరు బలహీనులని దీనులని ఏ కాలమందు కూడా భావించకండి. మీ అందరి యొక్క కూడా విత్తనము బీజము మూలము కూడా నేనే. అది సామాన్యమైనటువంటి మూలము కాదు, శాశ్వతమైనటువంటి సనాతన బీజం. కాబట్టి మీరందరూ కూడా నా పరంపరలో పుట్టినటువంటి వారే కదా. మీకు నేనే మూల పురుషుడను. మీరందరూ కూడా దైవాంశంలో జన్మించినటువంటి వారే. ఎలాగంటే చెట్టు విత్తనానికి ఇతరంగా ఉండదు కదా. విత్తనం ఏదై ఉంటుందో చెట్టు అదే అయి ఉంటుంది. మీరందరూ కూడా వృక్షరూపులే. ఈ వృక్షానికి బీజమైతే నేనే కదా. కాబట్టి నేనెవరు? సనాతనుడను. కాబట్టి నా నుండి ఉద్భవించిన మీరు కూడా శాశ్వతులే అవుతారు. ఈ వాక్యం అంటే ఈ మాటలను యందు నమ్మకం ఉంచి మీరంతా కూడా పరమాత్మ స్వరూపులై శాశ్వతులై తరించండి. దేహభావము కలిగి అనవసరంగా ఈ దేహము నేను, ఇంద్రియ సంఘాతమైన ఈ దేహము నేను అనేటువంటి అనవసరమైన దుఃఖాలను పొందకండి. మీ యొక్క నిజరూపము మీరు సనాతనుడు, శాశ్వతుడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి మీ నిజరూపాన్ని గుర్తుంచుకొని మీరు చక్కగా ఆ స్థితిని పొందడానికే పైకి లేవండి అని శ్రీకృష్ణ భగవానుని యొక్క ఈ దివ్యమైనటువంటి బోధను స్మృతి పదమునందు ఉంచుకొని తరించడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క విద్యుక్త ధర్మమే కదా. కాబట్టి సమస్త ప్రాణికోట్లకు బీజభూతుడు పరమాత్మే. అతని స్వరూపము శాశ్వతమైనది, సనాతనమైనది. కాబట్టి ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును, అనురాగము లేనటువంటి బలాన్ని, ప్రాణులు యందు ధర్మానికి వ్యతిరేకము కాని కోరికను కూడా నేనే అయ్యున్నాను. బలవంతుల యొక్క ఆశ నేనే, అనురాగము లేనటువంటి బలాన్ని కూడా నేనే, ప్రాణుల యందు ధర్మానికి లోబడి ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా నేనే అయ్యున్నాను. ఎలాగంటే బలము కలిగి ఉండడం అనేటువంటిది గొప్పదే, కానీ అది కోరిక చేత ఆసక్తి లేనిదే. ఇక కోరిక ఆసక్తి లేనిదై ఉండాలి. అంటే ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయుటయం యందు, ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన కోరికలను సంతృప్తి పరచుటయందు, ఈ యొక్క జగత్ సంబంధమైన వస్తువుల యందు అనురాగము ఆసక్తి చూపుటయందు ఉపయోగించేటువంటిది కానిదై ఉండాలి. అంటే ధర్మ కార్యాలకు, ఇంకా పరోపకార్యాలకు, దైవ కార్యాలకు, పారమార్థికమైనటువంటి సాధనలకు వినియోగించేటువంటి బలము మాత్రమే కదా ఉన్నతమైనటువంటిది. అది మానసిక బలం కానీ శారీరక బలం కానీ కామరోగాలతోటి అంటే కోరిక, ఆసక్తి మొదలైన వాటితో కూడి ఉన్నటువంటిది, విషయ సంబంధమైన అనుభవయోగ్యమైన భోగాలను అనుభవించే నిమిత్తం వినియోగపడేటువంటి బలము అయితే నీచమైనదే. అది పశుబలము, అదే రాక్షస బలము. అంటే భగవంతుని యొక్క నివాసానికైతే అది యోగ్యమైనది కాదు కదా. అందుకే ఏమని చెప్పారు అంటే వివర్జితం అని తెలియజేశారు. బలమందు కోరిక కానీ ఆసక్తి కానీ ఏమాత్రము చేరకుండా ఉండాలి అనే కదా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ధర్మానికి, శాస్త్రం యొక్క ఆదేశానికి కూడా విరుద్ధము కానటువంటి కోరిక తానే అని కదా భగవంతుడు సెలవిచ్చి ఉన్నారు.
కోరిక అనేటువంటిది దుర్వినియోగపరచబడినప్పుడు అది రాక్షసత్వమై ఆసురికమై వర్తిస్తుంది. అదే సద్వినియోగపరచబడినప్పుడు దైవికమై కనబడుతుంది. అంటే దేహాన్ని ధరించడానికి కారణములైనటువంటి ఈ యొక్క అన్నపానాదులు, అన్నమే మరి రక్తంలో మారి రక్తం వీర్యంగా మారి వీర్యం అనేటువంటిది స్త్రీ యొక్క శోణితముతో కలిసి మళ్ళీ కూడా ఆ శరీరాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ విధంగా దేహధారణలు అనేవి జరుగుతున్నాయి సర్వ జీవరాశిలో కూడా. అయితే ఈ అన్నపానాదులను గురించి కోరిక మాత్ర రూపమైనటువంటిది మోక్షతత్వాన్ని పొందాలి అనే దాని సంబంధమైనది. గృహస్థులకి మంచి సంతానం కలగాలి అనే నిమిత్తమే అయితే ఇటువంటి కోరికలన్నీ కూడా ధర్మానికి అనుకూలమైనవి. కాబట్టి అది దోషము లేనిదే అవడము చేత అటువంటి కోరిక తన రూపమే అని కదా భగవానుడు ఇక్కడ చెప్పి ఉన్నారు. అయితే ఇదివరలో అనేక పర్యాయాలు ఏమని చెప్పారు? కోరికలన్నింటినీ విడవవలసిందే అని బోధించారు. ఇప్పుడు ధర్మానికి వ్యతిరేకము కానటువంటి కోరికను నేనే అని గీతాచార్యులు చెప్తూ ఉన్నారు కదా. మరి అప్పుడు అలా చెప్పారు వదిలివేయమని. ఇప్పుడైతే ధర్మానికి లోబడి ఉన్న కోరికలన్నీ నేనే అని చెప్తూ ఉన్నారు. ఇది ఎలా అని గనక కొంతమందికి అనుమానము, ప్రశ్న కలిగితే అందుకు సమాధానం కూడా పరమాత్మే చెప్పేశారు. కోరికలు అనేటువంటివి 3 రకాలు. ఒకటి చెడ్డ కోరిక, ఒకటి మంచి కోరిక, ఇంకొకటి కోరిక లేకుండా ఉండడం. అంటే ప్రారంభ స్థితిలో సాధకుడు చెడు కోరికలను వదిలివేయాలి, మంచి వాటినే గ్రహించాలి. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరికలను మాత్రమే స్వీకరించాలి. అంటే దుష్టమైన సంకల్పాలను వదిలివేసి సత్సంకల్పాలను గ్రహించాలి. అంటే పరోపకారమును గురించినటువంటి కోరిక, జన్మ తరించాలి అనేటువంటి కోరిక, భగవంతుని యొక్క ధ్యానం చేయాలి అనే కోరిక, గృహస్థుడైతే మంచి సంతానం పొందాలి అనేటువంటి కోరిక, ఈ పుణ్యకార్యాలను ఆచరించాలి అనేటువంటి కోరిక మొదలైనవన్నీ కూడా ప్రారంభంలో అవలంబించి క్రమంగా వాటిని ఏం చేయాలి? సాధన అనేటువంటిది పురోగతిని పొందుతూ ఉన్నప్పుడు ఇక ఆ సంకల్పాలు, దుష్ట సంకల్పాలు సంకల్పాలుగా మారి సత్సంకల్పాలు నిస్సంకల్ప స్థితిని, అంటే ఏ కోరిక ఏ సంకల్పము కూడా లేనటువంటి ఆత్మస్థితిని పొందాలి. ఈ ప్రకారంగానే ఆత్మస్థితికి ఎప్పుడైతే దోహదం చేయడం వలన ధర్మానికి అనుకూలములైనటువంటి కోరికలు ఇక్కడ ప్రోత్సహించబడి ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు మాత్రమే వాటిని ఖండింపబడినవి అని కదా గ్రహించాలి. కానీ ఎప్పటికైనా సరే ధర్మానికి లోబడి ఉన్న కోరికలైనా సరే ఇక కోరికలు అనేటువంటి వాటిని మొత్తాన్ని విడనాడితే తప్ప ఆ విషయాలకు అతీతమైన నిర్విషయ ఆత్మస్థితి అనేది కలుగుతుంది అనేది సాధకులు గుర్తించాలి అని చెబుతూ, అంటే జగత్తుకు మూల కారణము పరమాత్మే అని తెలియజేస్తూ, ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తయే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయే. సత్వగుణము, రజోగుణము, తమో గుణముల చేత కలిగినటువంటి పదార్థాలు లేకపోతే వాటి యొక్క స్వభావాలు, ఈ త్రిగుణాల చేత కలిగినటువంటి పదార్థ సంభూతమైనటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నవో, ఈ స్వభావాల వలన ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే కలవో అవన్నీ కూడా నా వలననే కలిగినవి అని నీవు తెలియాలి. అయితే నేను వాని యందు లేను, పదార్థాల యందు నేను లేను. ఆ పదార్థాలన్నీ కూడా ఆ స్వభావాలన్నీ కూడా నా యందున్నవి. నేను వానికి వశపడలేదు, వసుడను కాను. అవన్నీ కూడా నాకు వశవత్తులై ఉన్నవి అనేటువంటి విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. ఆధారము లేకపోతే ఆధేయము అనేటువంటిది నిలుస్తుందా? ఒక వస్తువు ఒకదాన్ని ఆశ్రయం కల్పించుకున్నప్పుడు అది లేకపోతే అక్కడ ఆధేయము అనేటువంటిది నిలవదు కదా. ఏది ఆధారపడిందో అది నిలవదు కదా. ఈ సమస్త ప్రపంచానికి కూడా అందులో పదార్థాలకు కూడా ఆధారం ఎవరు అంటే పరమాత్మే.
ఆయన యొక్క సత్తా వలననే అవన్నీ కూడా సత్తా చేతనము కలిగి ఉన్నాయి. అయితే అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క వివర్త మాత్రమే ఈ ప్రపంచము. అక్కడ ఉన్నదేమిటి అంటే పరమాత్మే. ఏ రూపంలో? అసలు ఉండేదే పరమాత్మ రూపం. అది జగద్రూపంలో ఉందా, విశ్వరూపంలో ఉందా, లేకపోతే ప్రపంచ రూపంలో ఉందా, ప్రకృతి రూపంలో ఉందా అనేటువంటివన్నీ కూడా తరువాతి సంగతులు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేని వస్తువు. అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమునందు మరి దృశ్యం ఎలా కనపడుతుంది అంటే దృశ్యములా కనబడేటువంటిది కూడా పరమాత్మయే. కానీ అజ్ఞానముతో ఆవరించబడినప్పుడు పరమాత్మను చూడలేనటువంటి వాడు మాత్రమే దృశ్యాన్ని చూస్తున్నాడు. అంటే అది ఎటువంటిది అంటే ఆత్మ యొక్క వివర్త మాత్రమే. అక్కడ ఉన్నది పరమాత్మ అయితే జగత్తులా కనబడడం అంటే ఉండేది ఒకటైతే కనబడేది ఒకటి. అంటే భ్రమచేత రజ్జువునందు గోచరించు సర్పానికి ఎట్లా రజ్జువు కారణభూతమైనదో అట్లాగే ఈ జగత్తుకు పరమాత్మే కారణభూతులై ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు ఒక తాడు ఉంది. ఆ తాడు కాస్త ఆ తాడు చీకట్లో ఉంది. ఆ చీకట్లో తాడు ఉంటే ఇక దానిని మనం ఏమనుకుంటాము? తాడు అనుకోము. మొట్టమొదట ప్రతి ఒక్కరికి కూడా భ్రాంతి, భ్రమజనకమైనటువంటి అందుట్లో నుండి ఒక సర్పం వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? దాన్ని తాడును చూసి పామే అనుకుంటాం. ఆ పాము అనేటువంటిది ఇక అసలు ఆ పాము అని అనుకోవడం, అది తొగ కదిలిస్తుందంటాం, తలెత్తిందంటాం, చిన్నగా కదులుతుందంటాం, కర్రలు దెమ్మంటాం, అవి ఇవి చేస్తాం. కానీ ఆ జ్ఞానము అనబడేటువంటి దీపకాంతి అయితే తీసుకొచ్చుకుంటాం. అయితే ఎప్పుడైతే దీపపు కాంతిలో తాడును తాడుగానే చూసామో అప్పటిదాకా భావించిన తాటి యందు పామును గురించి పలికాము, పామును గురించి భయపడ్డాము కదా. ఆ పాము భ్రమ అనేటువంటిది ఎటుపోయింది? పోయింది. ఎప్పుడైతే వాస్తవం తెలిసిందో పాము లేదిక. కానీ పాము అని చెప్పడానికి కారణం ఎవరు? తాడే. తాడే లేకపోతే అసలు పాము కూడా అనం. అట్లాగే ఇక్కడ మనం ఏ యొక్క అజ్ఞానముతో నిండిపోయినప్పుడు ఎలాగంటే చీకటి అనబడేటువంటిది అజ్ఞానముతో సమానమైనది. ఆ చీకటిని తొలగించడానికి దీపపు కాంతిలో చూసినప్పుడు పాము లేదు, ఉన్న తాడే. తాడును చూసే పాముని భ్రమించి అనేకాలుగా వర్ణించుకున్నాం. అలాగే అజ్ఞానము చేత మనం జగత్తును చూస్తున్నాం. జగత్తు అనేటువంటి ప్రత్యేకమైన పదార్థం లేదు. జగత్తుకు కారణం కూడా పరమాత్మే. అయితే మనం ఏమనుకుంటున్నాము అంటే జగత్తు అంటాం, దృశ్యం అంటాం, పదార్థాలు అంటాం, స్వభావాలు అంటాం, ఉత్పన్న పతనాలు అంటాం, అనేకాలుగా దానిని గురించి వర్ణించుకుంటూ ఉంటాం. అయితే ఏ విధంగా అలాగే ఈ జగత్తుకు కూడా పరమాత్మయే కారణభూతులై ఉన్నారు కదా. తాడు పాముకి ఎలా కారణమైందో, పాము లేకపోతే ఉండేది తాడే. దీపపు వెలుతురులో చూసినప్పుడు తాడునే చూశారు, తాడును చూసే చీకట్లో పాము అనుకున్నారు. అట్లాగే భ్రమతో కూడి అజ్ఞానంతో కూడి ఉన్నప్పుడు జగత్తు అనుకుంటున్నారు. ఇక్కడ జగత్తుకు మూలమైనటువంటి పరమాత్మను చూడటం లేదు. ఎప్పుడైతే జ్ఞానవశాత్తు జ్ఞానము కలిగిన మీదట ఇక అక్కడ జగత్తు లేదు. అక్కడ ఏమున్నది? పరమాత్మే ఉన్నది. వీడికి జ్ఞానం కలగకపోయినా పరమాత్మే ఉన్నది. వీనికి జ్ఞానం కలిగిన తర్వాత కూడా పరమాత్మే ఉన్నది. ఎలాగంటే చీకట్లో తాడే ఉంది, దీపం తీసుకొచ్చాక కూడా తాడే ఉంది. కానీ తాటి యందు పాము ఉన్నది అని మనం భ్రమించాం. అట్లాగే పరమాత్మ ఇక్కడ ఏ విధంగా జగత్తు అని చెప్తూ ఉన్నాం అజ్ఞాన దశ యందుండి. కానీ ఆ జగత్తు అనేటువంటిది జ్ఞానదశ వచ్చిన తర్వాత ఏమైంది? పరమాత్మ యందు జగత్తును చూసామే కానీ జగత్ అనేది లేదు. తాటి యందు పాము ఎలా లేదు? జ్ఞానానంతరం జ్ఞానము కలిగిన మీదట, జ్ఞానబోధ పొందిన తర్వాత ఆత్మవిచారణ అనేది వాస్తవంగా చేయగలిగినప్పుడు ఇక అక్కడ పరమాత్మ వస్తువు తప్ప అది జగత్తు లేదు. జ్ఞానం కలిగిన జగత్తు లేదు, జ్ఞానం లేకపోయినా జగత్తు లేదు. చీకటిలో ఉన్నప్పుడు తాడే, వెలుతురు తెచ్చినా తాడే. చీకట్లోనూ పాము లేదు, ఇక వెలుతురులోనూ పాము లేదు. అట్లాగే అజ్ఞానంలోనూ జగత్తు లేదు, జ్ఞానంలోనూ జగత్తు లేదు. కానీ తెలిసిన తర్వాత వాడు రూఢిపరుచుకున్నాడు అంతే. ఎలాగంటే వివర్త. అక్కడ ఉన్నటువంటిది ఒకటైతే ఇంకొకటి లాగానే చూడటం,
ఆ విధంగా చూస్తూ అట్లాగే కాబట్టే ఇక్కడ ఈ జగత్తుకు పరమాత్మే కదా కారణభూతులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాత్వికము, రాజసికము, తామసికము మొదలైనటువంటి గుణాల వలన కలిగినటువంటి సమస్త పదార్థాలు కూడా నా వలనే కలిగినవి అనే భగవానుడు చెప్పడానికి కారణమైంది కదా. ఈ ప్రకారంగానే ఈ జగద్రూప వస్తువులన్నీ కూడా జగత్తు రూపంలో కనబడేటువంటి వస్తు సంపద అంతా కూడా పరమాత్మ మీదే కదా ఆధారపడింది. ఎందుకు అంటే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ తత్వము తప్ప మరొక దానికి అవకాశము ఆస్కారము లేనే లేదు. సరిగదా, దానితో తుల్యమైనది సమానమైనది కూడా మరొకటి లేనప్పుడు నువ్వు జగత్తుగా చూసినా, పదార్థాలుగా చూసినా, స్వభావాలుగా చూసినా, ఎన్ని రకాలుగా చూసినా, నిరాకారంగా చూసినా, ఆకారంతో చూసినా, ఎటువంటి సాదృశ్యాలుగా చూసినా ఉండేటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు కదా అనే చెబుతూ, అయితే ఇక్కడ సర్పము రజ్జునందు ఉన్నదా అంటే ఎలాగంటే జగద్రూప వస్తువులన్నీ పరమాత్మ మీద ఆధారపడి ఉన్నవి కదా, కానీ పరమాత్మ అయితే వాని మీద ఆధారపడి లేడు. అట్లాగే రజ్జువు సర్పము పైన కాదు కదా. ఎలాగంటే ఇప్పుడు సర్పము రజ్జువునందు ఉన్నది, తాడును చూసి మనం సర్పం అనుకున్నాం. రజ్జువు సర్పమునందు లేదు కదా. ఇప్పుడు సర్పాన్ని చూసి మనం తాడు అనుకోం, పామును చూసి తాడు అనుకోం, తాటిని చూసే పాము అనుకుంటాం. అట్లాగే సర్పం అనేది ఎక్కడ ఉన్నది? తాటిలో ఉంది. కానీ తాడు సర్పంలో ఉందా? లేదు. ఎప్పుడూ కూడా మనం తాటిని పాములో చూడలేం. పామును పట్టుకొని తాడు అనుకోలేం, కానీ తాటిని పట్టుకొని తాడును పట్టుకొని పాము అనుకుంటాం. అట్లాగే సర్పము రజ్జుపై ఆధారపడి ఉంది. పాము అనేది రజ్జువు మీద, తాడు మీద ఆధారపడి ఉంది. అట్లాగే జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉన్నది, కానీ పరమాత్మ జగత్తు మీద ఆధారపడి లేడు అని చెబుతూ, అంతేకాదు ఇంకా రజ్జువు సర్పం మీద కాదు కదా. అలాగే తరంగాలన్నీ కూడా ఎన్ని రకాల తరంగాలు, పెద్దవి చిన్నవి తరంగాలు, ఆవర్తాలు, ఫేనాలు, నురగలు, అలలు, బుడగలు, ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా ఇవన్నీ కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నవి, కానీ ఈ తరంగాలు పైన సముద్రం ఆధారపడి లేదు కదా. ఏమొచ్చినా కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నటువంటివే తరంగాలు, కానీ తరంగాల మీద సముద్రం ఆధారపడలేదు కదా. అలాగే అవన్నీ కూడా నా యందు ఉన్నవి, కానీ నేను వాటి యందు లేను. ఎందుకు అంటే సర్వసత్తా వలన అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క వివర్త మాత్రమే కదా ఈ ప్రపంచము. ఈ ప్రపంచము, ఈ యొక్క పదార్థాలు, ఈ స్వభావాలు, సర్వేక సమస్తము అవన్నీ నా యందున్నవి, నేను వాని యందు లేను అనేటువంటి భగవంతుని యొక్క వాక్యానికైతే అర్థమైతే ఇంతే కదా. అందుకే నత్వహం తేషు తేమయి అనేటువంటి వాక్యానికి మరి ఒక విధంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. అదేమిటంటే అహం తేషు నా తేమయి నా అనేటువంటి నేను వాని యందు కానీ అవి నా యందు కానీ లేవు. అవి నా యందు లేవు, నేను వాటి యందు లేను. ఇది ఎటువంటిది అంటే పూర్తిగా నిండిపోయిన, రెండవది లేనిది అయినా అద్వైత స్థితిని గురించి చెప్పేటువంటి వాక్యమే కదా. దాని యందు నేను లేను, నా యందు అది లేదు అంటే ఈ దృశ్య జగత్తు ఎటువంటిది అంటే స్వప్నప్రాయమే. మేలుకొన్న తర్వాత స్వప్నం అనేటువంటిది లేనిది ఎలా అవుతూ ఉన్నదో, వాస్తవానికి పరమార్థ దృష్టి ఎందైతే ఇది ఎప్పటికీ లేనిదే, ఈ జగత్ సంబంధమైనదే కాదు, ఏదీ లేనిదే. కాబట్టి లేని వస్తువునందు పరమాత్మ అనేటువంటి వాడు ఉండడం ఏమిటి? పరమాత్మ యందు ఆ లేని వస్తువు ఉండడం ఏమిటి? పరమాత్మ యందు వస్తుతత్వము లేదు, వస్తుతత్వమునందు పరమాత్మ లేదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఇదే శ్లోకంలో
ఏ శ్లోకంలో? ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి అనేటువంటి ఈ శ్లోకంలో మొట్టమొదటి పాదము రెండవ పాదములోనే ఈ యొక్క పూర్వార్థం ఉన్నది కదా. ఏ విధంగా అంటే ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచే మత్త ఏ వేతి తాన్ విద్ధి అనేటువంటి పూర్వార్థం ఉన్నది కదా. అది ఇక ద్వైతము, విశిష్టాద్వైతము మొదలైనటువంటి తత్వాన్ని రెండవ పాదంలోని ఉత్తరార్థం ఏది? ఇక అది ఏమై ఉన్నది? నత్వహం తేషు తేమయి అనేటువంటిది అద్వైత తత్వాన్ని సూచిస్తూ ఉన్నది. ఎలాగంటే ఇదే శ్లోకంలో మొదటి పాదం మొత్తం, రెండవ పాదంలోనే మొట్టమొదటి సగభాగం కూడా ఆ ద్వైత మతము, విశిష్టాద్వైతము ఈ తత్వాలను గురించి తెలియజేస్తూ ఉంటే, రెండవ పాదంలోనే చివరిది నత్వహం తేషు తేమయి అనేటువంటిది ఈ యొక్క ఉత్తరార్థం కాబట్టి అది అద్వైత తత్వాన్ని, రెండు లేనటువంటి దానిని ఏకరసమాత్రమైన పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు గీత యందు ఏమి ఉన్నది? పరిపూర్ణమైనటువంటి అద్వైత స్థితి. అదే అద్వైతము అంటే ద్వైతము కానిది, రెండు లేనిది, సమానమైనది కూడా లేదు. ఏమున్నది? పరమాత్మతత్వము కంటే మిగిలింది తగిలింది ఏమీ లేదు. సర్వేక సమస్తం కూడా సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి మరి చిచ్చక్తి స్వరూపంలో సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకరసమాత్రమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని చెప్పినప్పుడు, ఇక కొన్ని సందర్భాలలో అయితే ఇదొక్కటే అయి ఉంటుంది. ఏమని? భూతభృత్ నచ భృతస్థ అనేటువంటిది. అంటే మొదలైనటువంటి సందర్భాలన్నీ కూడా ఇలా చెప్తాయి. అంటే రాజసగుణం కానీ తామస భావాలు కానీ ఇవన్నీ కూడా దేని వలన కలిగినవి అంటే పరమాత్మ వలననే కలిగినవి అనేటువంటి వాక్యము చేత మనకి అటువంటి దుష్ట భావాలను ప్రోత్సహించినట్లుగా ఎవ్వరూ కూడా భావించకూడదు. అసలుకి ప్రత్యేకంగా దుష్టము మంచి అనేటువంటివి విభజించిన తర్వాత కొన్ని మంచి అని కొన్ని చెడు అని అనుకుంటున్నాం. కానీ పదార్థ స్వభావాలైనటువంటివి సర్వము కూడా పరమాత్మ ఆశ్రయంతో, ఆ పరమాత్మయే ఆశ్రయం. కానీ ఇక మిగిలినవి లేవు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ సాత్వికమే పరమాత్మిక తత్వము, రాజసము తామసికము అనేటువంటిది ఈ భావాలు కూడా పరమాత్మ వలననే కలిగినవి అనేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, ఇటువంటి రాజసమైన తామసమైన రజోగుణ సంబంధమైన తమోగుణ సంబంధమైన భావాలు కూడా పరమాత్మ వలనే కలిగితే ఈ దుష్ట భావాలను ప్రోత్సహించిన వారు పరమాత్మయే అని ఎవరైనా భావిస్తారేమో. అలా భావించరాదు. ఎందుకంటే ఆ గుణాల యొక్క ప్రాతిపదికతో ఉన్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి సర్వము వాటి అన్నింటికీ కూడా అధిష్టానము పరమాత్మ అని తెలపడం కోసమే ఇక్కడ చెప్పబడింది. కానీ ఇక్కడ చెడు గుణాలు మరి దుష్టగుణాలు దుష్ట సంకల్పాలు ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారానే కలిగినవి. అంటే ఆ యొక్క దుష్టత్వాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది పరమాత్మ స్వభావం కాదు కదా అని చెబుతూ, అసలు పరమాత్మ ఎటువంటి వాడు అంటే సత్వగుణ రజోగుణ తమోగుణ సంజనితములైనటువంటి సర్వ వస్తువులకు కూడా ఆ గుణాశ్రితమైనటువంటి పదార్థాలు ఉత్పన్నం కావడానికి, ఇంద్రియాలు ఉత్పన్నమై దేహం ఉత్పత్తి కావడానికి, ఈ యొక్క ప్రకృతిజన్యమైనటువంటి సర్వేక సమస్తం కూడా ఉత్పన్నం కావడానికి కూడా పరమాత్మ అని చెప్పే కంటే ప్రకృతిజన్యమైనటువంటి గుణాలు అన్నప్పుడు సత్వరజస్తమో గుణాలు, ఈ ప్రకృతిజన్యమైనటువంటి గుణాలకు ఆధారం ప్రకృతికి ఆధారం పరమాత్మ. కాబట్టి సర్వేక సమస్తానికి కూడా సమస్త వస్తువులకు కూడా ఆధారభూతుడు పరమాత్మ. కాబట్టి అవి అన్నీ కూడా ఆయనకు వశములై ఉన్నవి. అతడు ఆ వస్తువులకు ఆ పదార్థాలకు వశుడై లేడు అని చెబుతూ, అటువంటి పరమాత్మను జనులు ఎలా తెలుసుకొనలేకపోతూ ఉన్నారు దానిని గురించి తెలియజేసుకుందాం. త్రిభిర్గుణమయైర్భావై
రేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ 3 రకాలైన సత్వగుణము, రజోగుణము, తమోగుణముల యొక్క మార్పులైనటువంటి స్వభావముల చేతే ఈ ప్రపంచమంతా కూడా, అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అంటే కలయిక, ఈ 5 కలయిక అనేటువంటిది మోహాన్ని, అవివేకాన్ని పొందింపజేస్తాయి. వాటి యొక్క మిశ్రితంతో ఏర్పడినటువంటి ఇంద్రియ సంఘాతమైన దేహాలు, ఆ పంచభూతాల యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడిన పదార్థాల స్వభావమే సమస్త ప్రాణికోట్లు ఆ ప్రాణికోట్ల యొక్క మోహము, అవివేకము, అంటే ఆ ప్రపంచమంతా మోహాన్ని పొందింపబడినది. అయ్యి ఆ గుణాల కంటే కూడా వేరై ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల కంటే కూడా వేరై ఉన్న అతీతుడనై వాటిని అతిక్రమించి ఉన్నటువంటి ఏ యొక్క జన్మ జరా మరణాలు అనేటువంటి ఈ పుట్టుక చావు అనేటువంటిది వచ్చేది పోయేది లేనటువంటి శాశ్వతమైన నాశరహితమైనటువంటి స్థితి కలిగిన వాడనైనట్టి నన్ను ఈ యొక్క ప్రపంచము ఏది కూడా నా గురించి తెలుసుకోలేకపోతూ ఉన్నది అనే చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.